బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఎమోషన్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మన డబ్బులు ఏమి ఉండవు ధనుష్ దగ్గర. సో ఇక అప్పుడు ఏం చేయాలని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే మొత్తం స్పైలర్ అయిపోతుంది బ్రో. ఇప్పుడు అలా చెప్తే ఓకే, తను చాలా బాగా యాక్ట్ చేసింది. తన నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓకే తను బాగా ఇచ్చింది. లేదు, కరెక్ట్ స్టోరీ కనెక్ట్ అయితే బాగానే ఉంటుంది. ఏం లెంత్ ఏం లేదు, బాగానే చేసిండు డైరెక్టర్. చాలా బాగుంది, చాలా. కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చిండు. ఓకే, బాగుంది, ఆల్ ఓవర్ బాగుంది, చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ బ్రో. సార్ సినిమా కుబేరాతో పోల్చుకుంటే అనుకున్నంత ఓపెనింగ్స్ లేవు కదా ఇప్పుడు, కానీ ఓపెనింగ్స్ ఈ రోజే కదా అయింది. రేపటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రేపు నుంచి హౌస్ఫుల్ అయితే మ్యాక్సిమం. 100% వస్తాయి, 200%. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 స్టార్, తెలుగులో హిట్ కొట్టడానికి వచ్చా 100%. డబ్బు కోసం హీరో ఎట్లా చేశాడు ధనుష్? సూపర్ చేసిండు. నీకు ఏం నచ్చింది? సినిమా ఏం నచ్చింది? అందులో ఆయన సార్ ధనుష్ హీరోనా? ఆయన మంచిగా చేసిండు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మొత్తం సినిమా అంతా దొంగతనం గురించా లేకపోతే ఇంకేమైనా ఉందా? మంచితనం కోసం. మంచితనం కోసమా? రేపు అంటే నచ్చుతుందా సినిమా అందరికి? అంతగానో ఏం నచ్చింది మరి నీకు సినిమా? నాకు ధనుసు బాగా నచ్చిండు. ఓకే, అందరు వస్తారు ఇక, ఇప్పుడు తక్కువ ఉన్నది అలా. కానీ అంటే ఇట్లా దొంగతనాలు చేసి డబ్బులు ఇవ్వడం అనేది అందరికి నచ్చదుగా. లేదు, బ్యాంకుల వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో. ఎవ్వరు ఫీల్ కాలే, ఇది మంచితనం కోసం. ఓకే, బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఎమోషన్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మన డబ్బులు ఏమి ఉండవు ధనుష్ దగ్గర. సో ఇక అప్పుడు ఏం చేయాలని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే మొత్తం స్పైలర్ అయిపోతుంది బ్రో. ఇప్పుడు అలా చెప్తే ఓకే, తను చాలా బాగా యాక్ట్ చేసింది. తన నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓకే తను బాగా ఇచ్చింది. కొంచెం చాలా లెంత్ అనిపించింది, బోర్ అది లేదు, కరెక్ట్ స్టోరీ కనెక్ట్ అయితే బాగానే ఉంటుంది. ఏం లెంత్ ఏం లేదు, బాగానే చేసిండు డైరెక్టర్. చాలా బాగుంది, చాలా. కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చిండు. ఓకే, బాగుంది, ఆల్ ఓవర్ బాగుంది, చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ బ్రో. సార్ సినిమా కుబేరాతో పోల్చుకుంటే అనుకున్నంత ఓపెనింగ్స్ లేవు కదా ఇప్పుడు, కానీ ఓపెనింగ్స్ ఈ రోజే కదా అయింది. రేపటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రేపు నుంచి హౌస్ఫుల్ అయితే మ్యాక్సిమం. నచ్చింది ఆడియన్స్ అందరికి నచ్చింది. 100% వస్తాయి, 200%. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 స్టార్, తెలుగులో హిట్ కొట్టడానికి వచ్చా 100%. డబ్బు కోసం హీరో ఎట్లా చేశాడు ధనుష్? సూపర్ చేసిండు. నీకు ఏం నచ్చింది? సినిమా ఏం నచ్చింది? అందులో ఆయన సార్ ధనుష్ హీరోనా? ఆయన మంచిగా చేసిండు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మొత్తం సినిమా అంతా దొంగతనం గురించా లేకపోతే ఇంకేమైనా ఉందా? మంచితనం కోసం. మంచితనం కోసమా? రేపు అంటే నచ్చుతుందా సినిమా అందరికి? అంతగానో ఏం నచ్చింది మరి నీకు సినిమా? నాకు ధనుసు బాగా నచ్చిండు. ఓకే, అందరు వస్తారు ఇక, ఇప్పుడు తక్కువ ఉన్నది అలా. కానీ అంటే ఇట్లా దొంగతనాలు చేసి డబ్బులు ఇవ్వడం అనేది అందరికి నచ్చదుగా. లేదు, బ్యాంకుల వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో. ఎవ్వరు ఫీల్ కాలే, ఇది మంచితనం కోసం. ఓకే, బాగుంది, డైరెక్షన్ బాగుంది, ఎమోషన్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకి ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మన డబ్బులు ఏమి ఉండవు ధనుష్ దగ్గర. సో ఇక అప్పుడు ఏం చేయాలని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే మొత్తం స్పైలర్ అయిపోతుంది బ్రో. ఇప్పుడు అలా చెప్తే ఓకే, తను చాలా బాగా యాక్ట్ చేసింది. తన నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఓకే తను బాగా ఇచ్చింది. కొంచెం చాలా లెంత్ అనిపించింది, బోర్ అది లేదు, కరెక్ట్ స్టోరీ కనెక్ట్ అయితే బాగానే ఉంటుంది. ఏం లెంత్ ఏం లేదు, బాగానే చేసిండు డైరెక్టర్. చాలా బాగుంది, చాలా. కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చిండు. ఓకే, బాగుంది, ఆల్ ఓవర్ బాగుంది, చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ బ్రో. సార్ సినిమా కుబేరాతో పోల్చుకుంటే అనుకున్నంత ఓపెనింగ్స్ లేవు కదా ఇప్పుడు, కానీ ఓపెనింగ్స్ ఈ రోజే కదా అయింది. రేపటి నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రేపు నుంచి హౌస్ఫుల్ అయితే మ్యాక్సిమం. నచ్చింది ఆడియన్స్ అందరికి నచ్చింది. 100% వస్తాయి, 200%. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 స్టార్, తెలుగులో హిట్ కొట్టడానికి వచ్చా 100%. డబ్బు కోసం హీరో ఎట్లా చేశాడు ధనుష్? సూపర్ చేసిండు. నీకు ఏం నచ్చింది? సినిమా ఏం నచ్చింది? అందులో ఆయన సార్ ధనుష్ హీరోనా? ఆయన మంచిగా చేసిండు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి మొత్తం సినిమా అంతా దొంగతనం గురించా లేకపోతే ఇంకేమైనా ఉందా? మంచితనం కోసం. మంచితనం కోసమా? రేపు అంటే నచ్చుతుందా సినిమా అందరికి? అంతగానో ఏం నచ్చింది మరి నీకు సినిమా? నాకు ధనుసు బాగా నచ్చిండు. ఓకే, అందరు వస్తారు ఇక, ఇప్పుడు తక్కువ ఉన్నది అలా. కానీ అంటే ఇట్లా దొంగతనాలు చేసి డబ్బులు ఇవ్వడం అనేది అందరికి నచ్చదుగా. లేదు, బ్యాంకుల వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో. ఎవ్వరు ఫీల్ కాలే, ఇది మంచితనం కోసం. ఓకే,